వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమితోనే పేదల సంక్షేమం సాధ్యం, కందుల దుర్గేష్. కూటమితోనే పేదల సంక్షేమం సాధ్యమని, రానున్న ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రజలంతా సహకరించాలని నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలంలోని సూరాపారం, కోరుమామిడి గ్రామాల్లో బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా దుర్గేష్ను, ఎంపీగా పురంధేశ్వరిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు వీటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ శాసనసభ్యులు కానీ ఏమాత్రం దృష్టి పెట్టలేదనేటువంటి మాట సుస్పష్టంగా కనబడతా ఉంది. ఎందువల్లనంటే ఈ రోడ్లన్నిటిని నిర్మించింది శ్రీ శేషారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో. మరి వాటికి అవసరమైనటువంటి డ్రైనేజీల్ని అంటే మన ఇళ్లలో ఉన్నటువంటి మురుగునీరుని బయటికి పంపించడానికి మనకి కాలువలు కావాలి. ఎక్కడైనా ఈ 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో ఒక్క డ్రైనేజ్ అయినా నిర్మించారా అనేటువంటి మాట్లాడితే ఇక్కడ మీ గ్రామ ప్రధానికే చెప్తున్నారు, డ్రైనేజీ వ్యవస్థ అసలు లేనే లేదండి మా గ్రామంలో. మా మురుగునీరు మా ఇళ్ల ముందే రోడ్ల మీదకి వచ్చి దోమలు వచ్చి మా పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు అనేటువంటి బాధని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? అదేవిధంగా చెదారం ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసుకెళ్లి మన ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లి ఎక్కడో మన ఇళ్ళ ఎదుర్కొంటారే మళ్ళీ పారపోసేటువంటి పరిస్థితి తప్పితే ఎక్కడ కూడా చెత్తంతటి దూరంగా ఊరికి పారపోసేటువంటి అవకాశం ఉన్నటువంటి డంపింగ్ యార్డులు లాంటి వాటిని ఎక్కడా కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేదు. అదే కాదు, ఈ గ్రామంలో చాలా మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదరికానికి చెందినటువంటి కుటుంబాల వారు కనబడతా ఉన్నారు. అటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యతని పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎందువల్లనంటే ఆ రోజు టిడ్కో ఇల్లు, అదేవిధంగా సుప్రసిద్ధ సినిమా నిర్మాత, జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలో కాంటాక్ట్ పర్సన్ అయినటువంటి శ్రీ భోగవల్లి ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాజు గారు, వెలగాని సూర్యారావు గారు, ఆకుమర్తి చిన్న గారు, ఇంకా ఇచ్చేసినటువంటి 50 మంది దొరయ్య గారు, టీడీపీ గ్రామాధ్యక్షులు, మాజీ సర్పంచ్ గారు శ్రీ దొరయ్య గారు, రామకృష్ణ గారు, గ్రామాధ్యక్షులు రామకృష్ణ గారు, గోపి గారు, ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి 50 మంది తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరికీ, ముందున్నటువంటి కార్యకర్తలకి, ఇళ్లలోంచి కార్యక్రమాన్ని వీక్షిస్తూ నేను చెప్పే 4 మాటలు వింటున్నటువంటి మహిళా మంత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ